సో మెషిన్ లెర్నింగ్ అనగానే మెషిన్స్ కూడా మళ్ళీ నేర్చేసుకుంటాయి, మనలాగా రఫ్ఫాడించేస్తాయి అన్నట్టుగా అయిపోయింది. ఎంఎల్ని నమ్ముకుంటే మాత్రం మీ లైఫ్కి ఒక 1000 ఇయర్స్ వరకు డోకాలేదు. ఎంఎల్ మోడల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, రిగ్రెషన్, క్లాసిఫికేషన్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ అబౌట్ టు బికమ్ 5 మేజర్ స్టెప్స్ ఫర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. నేను ఏఐని శాసించాలి అనుకుంటే ఎంఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ విచ్ ఈజ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మెషిన్స్ లెర్న్ చేస్తాయి, హ్యూమన్స్ అంటే మనము లీడ్ చేస్తాము. బట్ మెషిన్ లెర్నింగ్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ క్వాలిటీ థాట్ ఎలాంటి పొటెన్షియల్ యాడ్ చేస్తుంది డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు ఫ్రమ్ క్వాలిటీ థాట్ ఇన్స్టిట్యూట్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ మేడం. సో మెషిన్ లెర్నింగ్ అనగానే మెషిన్స్ కూడా మళ్ళీ నేర్చేసుకుంటాయి, మనలాగా రఫ్ఫాడించేస్తాయి అన్నట్టుగా అయిపోయింది. సో ఎలా ఉంటుంది ఇంట్లో అసలు కోర్స్ అనేది ఎలా ఉంటుంది? హాలీవుడ్ మూవీస్ మనం ఆల్రెడీ చూసాము అంతేనా? కానీ చూసినప్పుడు మనం 5 years బ్యాక్ 10 years బ్యాక్ మనం మూవీస్ చూసినప్పుడు అట్లా మనం ప్రెడిక్ట్ చేయలేకపోయాం. అంటే మిషన్ ఈజ్ గోయింగ్ టు రూల్, ఓకే, గవర్నింగ్. డెఫినెట్లీ అప్కమింగ్ డేస్లో మనం చూసేది అదే. రోబో మూవీలో చూపిస్తారు కదా, మొత్తం మనం నమ్మినా నమ్మకపోయినా విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్ వీఆర్ గోయింగ్ టు మిషన్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఇట్స్ ట్రూ. సో మీరు అడిగినట్టుగా మన పిల్లలకి 5 మేజర్ స్టెప్స్ కావాలి. ఓకే, ఎంఎల్ని నమ్ముకుంటే మాత్రం మీ లైఫ్కి ఒక 1000 ఇయర్స్ వరకు డోకాలేదు. ఓ, అంటే నేను ఏం చెప్తానంటే until the last breath of artificial intelligence, a machine learning engineer is safe. ఓకే, Safest job. కానీ you need to make a machine to learn. How? Okay. How it is possible. దీంట్లో ఉన్నటువంటి అసలు స్టెప్స్ ఏంటి మనం చూద్దాం. సో 5 మేజర్ స్టెప్స్లో మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ మేజర్ స్టెప్ విచ్ ఈస్ ద బెస్ట్ అండ్ ఫర్ ఎవర్, మ్యాథమెటిక్స్. మళ్ళీ అగైన్ వేర్ ఎవర్ యు గో మ్యాథమెటిక్స్ ఫాలోస్ అన్నట్టుంది. అది ఇదివరకు మనకి హచ్ డాగ్ అని చెప్పేసి మనకు ఒకటి వచ్చేది హచ్ అడ్వర్టైజ్మెంట్లో, సేమ్. ఓకే, సో ఎంఎల్కి మీకు కంపల్సరీ మ్యాథమెటిక్స్ కావాలి. ఎక్కడి వరకు కావాలంటే మీరు ఎంత రేంజ్ ఉన్నా పర్లేదు, బట్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. స్టాటిస్టిక్స్ అనే పదం మీరు అందరూ విన్నారు కదా, దాన్ని మనం హై స్కూల్ స్టేజ్లో లేదా చిన్నపిల్లల 6th 7th ఆ రేంజ్లో ఏమంటామని దాన్ని డేటా హ్యాండ్లింగ్ అంటాం. ఓకే, ఆ డేటా హ్యాండ్లింగే స్టాటిస్టిక్స్. అంటే స్టాటిస్టిక్స్ చేసే పని ఏంటి, డేటాని హ్యాండిల్ చేయడం. చెప్పకే మనకి ముందరే చెప్పేశారు కదా, మనం అంత ఆలోచించలేదు కాబట్టి మనకి గమ్మని గ్లో అవుతుంది. ఓకే, సో మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ 1. మీరు ఎంత సింపుల్గా ఈజీగా నేర్చుకోగలుగుతారో చూడండి, నేర్చుకోండి. కానీ మ్యాథ్స్ నాకు అందం కాదు, నాకు మ్యాథ్స్ నేను చేయలేని మాత్రం అనద్దు. ఎందుకంటే మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాతే ఇంటర్మీడియట్ చదివారు. ఓకే, అలా ఎస్కేప్ అవ్వద్దు. ఎస్కేప్ అవుతున్నారంటే యు ఆర్ గివింగ్ అప్. సో వన్స్ యు ఆర్ రెడీ టు ఎస్కేప్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద జాబ్ ఇన్ ద కరెంట్ ఇండస్ట్రీ? అందు గురించే వేర్ వీ నీడ్ టు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, అక్కడ స్కిప్ లేదు. అండర్స్టాండ్ చేసుకోవాల్సిన స్కిప్ చేసినామంటే దెన్ యూ వోంట్ గెట్ యువర్ లైఫ్ ఎంజాయ్మెంట్. మనీ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఏం చెప్పినా, మీరేం చేసినా, నేనేం చేసినా, నీకు మనీ కావాలనుకున్నప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు. ఇక నాకు ఇది రాదు, నాకు అది రాదు అంటే కష్టం. ఓపెన్ ఐఎమ్ స్పీకింగ్. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్ నీకు అర్థమవుద్ది, నువ్వు చదవగలవు, బికాజ్ యూ పాస్ 10th క్లాస్. ఇది గుర్తుపెట్టుకో. నీ 10th క్లాస్లో 100కి 100 వచ్చాయి, నాకు తెలుసా విషయం. ఓకే, 100కి 100 వచ్చి నాకు 100కి 100 రాలే మరి. బట్ ఐ డిడ్ డాక్టరేట్, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. సో స్టెప్ 1 ఈజ్ కంప్లీటెడ్. అంటే మనకి ఏం కావాలనేది మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, అంటే ఎంత మ్యాథ్స్ కావాలో కూడా చెప్పేశాను మీకు, ఏ టాపిక్స్ కావాలో కూడా చెప్పేస్తాను మీకు. స్టార్ట్లో 2 రకాలు ఉంటాయి, డెస్క్రిప్టివ్, ఇన్ఫరెన్షియల్. డెస్క్రిప్టివ్లో 5 రకాలు ఉంటాయి, ఇన్ఫరెన్షియల్లో 3 రకాలు ఉంటాయి. ఓకే, డెస్క్రిప్టివ్లో 5 టైప్స్. భయపడొద్దు, జస్ట్ మీరు వినండి అంతే. మెజర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఒక డేటా పాయింట్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, లేదా ఒక మార్క్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఎగ్జామ్ కండక్ట్ చేశాము, 50 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 60 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి,
57 ఎంతమందికి వచ్చాయి, 100కి 100 ఎంతమందికి వచ్చాయి. దిస్ కాల్డ్ డేటా ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వన్ సెంట్రల్ టెండెన్సీ, మీన్ మీడియన్ మోడ్, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ డిస్పర్షన్, దీన్నే వేరియన్స్ అని స్టాండర్డ్ డీవియేషన్ అంటాం మనం. మెజర్ ఆఫ్ షేప్. సో ఈ విధంగా మీకు 5 రకాలు ఉంటాయి. సో మెజర్ ఆఫ్ వాట్ వి ఆర్ కాలింగ్ క్వార్టైల్స్, డిసైల్స్ అండ్ పర్సెంటైల్. సో దిస్ ఈస్ టోటల్ 5 steps in our descriptive statistics. Okay. ఇన్ఫరెన్షియల్, నా వర్డ్స్ చాలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అయితే మాత్రం నో ప్రాబ్లం, కొత్తగా చూసిన వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇన్ఫరెన్షియల్, ఫైండింగ్ ఇన్ఫరెన్సెస్ ఇన్ డేటా. ఓకే. ఇన్ఫరెన్సెస్ మీన్స్ యు ఆర్ ఫైండింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటా. డేటా ఇన్ఫర్మేషన్ అవ్వదు, ప్రాసెస్డ్ డేటా ఇన్ఫర్మేషన్ అవుతుంది, దాన్ని మనం ప్రాసెస్ చేయాలి. ఓకే. సో ఇన్ఫరెన్సెస్ కావాలంటే మీకు ఇట్ ఈస్ 3 types. దాంట్లో ఫస్ట్ వన్ హార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్, హైపోథిసిస్ టెస్టింగ్. ఫస్ట్ టైం చాలామంది వింటుంటే కరెక్ట్గా వినండి. మళ్ళీ హైపోథిసిస్ టెస్టింగ్ 2 types. నల్ హైపోథిసిస్ H1, ఓకే. ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1, నల్ హైపోథిసిస్ H0. రైట్. అగైన్ వీటిని విడదీస్తే చాలా టైప్స్ వస్తాయి మళ్ళీ. ఓకే. ఇవన్నీ నేను చెప్తే మళ్ళీ మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలనిపించదు, బట్ రియల్. ఓకే. స్టిక్ అవ్వండి, ఒక్క 2 to 3 months ఇష్టపడి కష్టపడండి. కష్టపడి ఇష్టపడద్దు. ఇష్టపడి కష్టపడితే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద రిజల్ట్. బట్ నాకైనా ఒక రోజు వచ్చేలేదు కదా. అంతేగా. ఇప్పుడు మీరు డెమో సెషన్లోకి వస్తున్నారు, కూర్చుంటున్నారు, కామెంట్స్ రాస్తున్నారు, కాంప్లిమెంట్స్ రాస్తున్నారు. మీరు ప్లస్ రాసినా మైనస్ రాసినా నా సబ్జెక్ట్ నా దగ్గరే ఉంటుంది. బట్ అది మీకు నేను పంచినప్పుడు నా బ్యూటీ మీకు కూడా వస్తే ఇట్స్ ఎక్సలెంట్. సో స్టెప్ 1లో మ్యాథమెటిక్స్లో స్టాట్ గురించి మాత్రమే మాట్లాడాను. ఆ స్టాట్ కూడా 1% కూడా నేను మాట్లాడలే. తర్వాత ప్రాబబిలిటీ. ఓకే. ప్రాబబిలిటీ తర్వాత ప్రాబబిలిటీలో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మీకు. అందులో మెయిన్గా మనకు కావాల్సింది ప్రాబబిలిటీలో ఆల్మోస్ట్ అన్నీ కావాలి, బట్ మెయిన్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్, దాన్ని మనం గ్యాషియన్ డిస్ట్రిబ్యూషన్ అంటాం, అండ్ బైనామల్ డిస్ట్రిబ్యూషన్, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. ఇవి ఏంటి అని అడగొద్దు. జస్ట్ వెన్ ఎవర్ యూ కమ్ టు క్వాలిటీ థాట్ క్లాసెస్, ఐఎమ్ షోయింగ్ మోర్ ప్రాక్టికల్లీ అండ్ మోర్ విజువలైజ్డ్ మేనర్ అండ్ వేర్ టు ఇంప్లిమెంట్, విచ్ డేటా లెవెల్ యూ నీడ్ టు ఇంప్లిమెంట్. థర్డ్ వన్ ఈజ్ లీనియర్ ఆల్జీబ్రా. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే స్కాలర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, టెన్సర్లో ఎండ్ అవుతుంది. లాస్ట్ వన్ విచ్ నెవర్ లీస్ట్ క్యాలిక్యులస్, అంటే రేట్ ఆఫ్ చేంజ్. వై మారుతున్న కొలది ఎక్స్ మారుతుంది తెలుగులో, డెల్టా వై బై డెల్టా ఎక్స్, డెల్టా ఎక్స్ బై డెల్టా వై, సారీ. సో దిస్ ఈజ్ వీఆర్ కాలింగ్ యాజ్ స్లోప్ అంటాం యాక్చువల్గా. ఇది డెరివేటివ్ని స్లోప్ ఫార్ములా అంటే అగైన్ అంటే ఒక లైన్ అది వెళ్తూ ఏమైతే చేంజెస్ ఒక లైన్లో వస్తున్నాయో ఆ చేంజెస్ని మనం స్లోప్ అనే దాంతో మనం ఫైండ్ అవుట్ చేస్తాము. కానీ చాలా ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్. ఇప్పటివరకు స్టెప్ 1 మాట్లాడుకున్నాం, మీరు 5 steps అడిగారు. మేజర్ మ్యాథమెటిక్స్ అనేది మేజర్, అసలు అది హార్డ్ థింగ్, మీరు అసలు ఆలోచన అవసరం లేదు. ఓకే, మనం స్టెప్ 2కి వెళ్ళే ముందు క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ కదా మనకి బజ్ వర్డ్. మన ఈ ప్రయత్నం అంతా ఏంటి, కొంతమంది అట్లీస్ట్ ఈ వీడియోలు చూసి అట్లీస్ట్ 1-2% పీపుల్ ఇది కదరా బాబు నిజం, మనం ఇది నేర్చుకోవాలి కదా అని అర్థమైతే వీ సక్సీడెడ్. మనం 100% ఎవరో మార్చలేము, 19 కూడా మార్చలేము, అట్లీస్ట్ 1% లేదా 0.5% మారినా కూడా దిస్ వీడియో రీచ్డ్ ఎవ్రీబడి. అందులో మనకి ఏ గురించి కదా మాట్లాడుకునేది. ఏఐ అనేది ఒక AK-47 గన్ అనుకుందాం కదా. ఈ గన్ ఎప్పుడు పవర్ఫుల్, ఇది దీంట్లో బుల్లెట్ ఉన్నప్పుడా లేనప్పుడా కదా. ఆ బుల్లెట్ పేరే మిషన్ లెర్నింగ్. దీని పేరు ఏఐ పేరు AK-47. గుడ్, చూడడానికి బాగుంది, పేల్చడానికి బాగుంది, బట్ లాన్ బుల్లెట్ లేదు కదా. కొంతమంది ఏమనుకుంటున్నారు, నాకు ఏ వచ్చు, ఏంటి వచ్చు మీకు, మీ దగ్గర గన్ ఉంది, దిస్ ఈజ్ ఎంటీ లోడెడ్, బట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ లోడ్. సో అర్థం చేసుకోండి ప్లీజ్. అట్లీస్ట్ అంటే బుల్లెట్స్ లేకుండా ఖాళీ గన్తో తిరుగుతున్నారు మీరు. అవతల వాడు పెన్ను చూపించి భయపడతారు. ఏదో మన రామ్ గోపాలం గారిని మూవీ కూడా వచ్చింది, అది పెన్ అనుకున్నావా గన్ అనుకున్నా, అట్లా అయిపోద్ది మన లైఫ్. సో వితౌట్ మిషన్ లెర్నింగ్ డోంట్ ట్రస్ట్ టు లెర్న్ ఆర్ టు బికమ్ ఏ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్. అటువంటి టెక్నాలజీ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. ఇది టెక్నాలజీ కాదు, ఇట్ ఇస్ అ మ్యాథమెటిక్స్. ఓకే. టెక్నాలజీకి ముందు మ్యాథ్స్ అయింది. మ్యాథ్స్ లేని ప్రోగ్రామింగ్ ఏముందాం అసలు? ప్రోగ్రామింగ్కి ఫాదరు మదరు మ్యాథ్స్ ఓకే. కంప్లీట్. డేటాకి ఫాదరు మదరు, ఏఐకి ఫాదరు మదరు డేటా. ఇవన్నీ కూడా లింక్డ్ టాపిక్స్. దేన్ని వదిలిపెట్టినా కూడా మనకి ప్రొఫెషన్సీ రాదు. మాకు ట్రైనర్గా పిల్లలు రకరకాల డౌట్లు అడుగుతారు. ఒక్కడికి వచ్చిన డౌట్ ఇంకొకటి రాదు. మాది ఎవరికైనా డౌట్ క్లియర్ చేయాలి. మీకు వచ్చిన ఈ వీడియో షూటింగ్ చేస్తున్న వీడియో కెమెరా ఎవరికి వచ్చిన డౌట్ని డౌట్ క్లియర్ చేయాలి. ఎందుకంటే మీరు నన్ను నమ్మి యూ ట్రస్టెడ్ అండ్ యూ జాయిన్ ద కోర్స్. ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు సాటిస్ఫై యూ టెక్నికల్లీ, వై షుడ్ ఐ సిట్ హియర్? దెర్ ఇస్ నో మీనింగ్. ఓకే. సో మన ఐఎమ్ గోయింగ్ టు సెకండ్ స్టెప్, పైథన్ కోడింగ్ కావాలి. మిషన్ లెర్నింగ్ కూడా పైథన్ కోడింగ్ చాలా ఇంపార్టెంట్. పైథన్లో సమ్ పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏంటంటే నంపై, న్యూమరికల్ పైథన్. టూల్ నెంబర్ 2 పాండాస్, ప్యానల్ డేటా సిస్టమ్స్. మనం ఈ చేసే సిరీస్ వీడియో చూసారా, చాలా ఇంపార్టెంట్. ఈ 5 మేజర్ స్టెప్స్ ఈ పిల్లలు ఫాలో అవ్వగలిగితే, మెయిన్గా గ్రాడ్యుయేట్స్ కానీ చూడగలిగి వాళ్ళు ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ దే విల్ బి ఇన్ ద నెక్స్ట్ లెవెల్. అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనే మాట వాళ్ళు వెనక్కపోవచ్చు. ఓకే. నెంబర్ 3 టూల్ మ్యాథ్ ప్లాట్ లిబ్, మ్యాథమెటికల్ ప్లాటింగ్ లైబ్రరీ. ఓకే. నెంబర్ 4 సీబోన్. బోన్ ఫర్ డేటా. ఇక్కడ సి అంటే డేటా అని. బెటర్ విజువలైజేషన్. మనకి మ్యాపింగ్స్ ఉంటాయి. మీరు మ్యాథ్స్ నేర్చుకున్న మీకు తెలుస్తాయి. బార్ ప్లాట్ అన్నారు కదా మీరు, కౌంట్ ప్లాట్, ఏరియా ప్లాట్, హీట్ మ్యాప్. ఈ మ్యాప్స్ అన్ని ఎందుకంటే మీకు ఎంత డేటా అనలిస్ట్ అనుకున్నప్పుడు మనం మాట్లాడుకోండి ఏంటి విజువలైజేషన్. ఇప్పుడు ఎండ్ యూజర్ ఉన్నారు, మీకు ఏం తెలియదమ్మా టెక్నాలజీ. ఓ స్కూల్ గురించి చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఆ స్కూల్ డాష్ బోర్డ్ చూసి కదా మీరు డిసైడ్ అవుతారు. మరి అది ఎట్లా వచ్చింది? బికాస్ ఆఫ్ దీస్ టూల్స్. నెంబర్ 3 అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎంఎల్ మోడల్స్ ఏంటి? ఎంఎల్ మోడల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్. సూపర్వైజ్డ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, రిగ్రెషన్, క్లాసిఫికేషన్. ఒక్కొక్క రిగ్రెషన్లో మళ్ళీ మీకు 5 to 8 టైప్స్ ఉంటాయి. నేను ఎందుకంటే క్లియర్గా చెప్దామని కూడా భయం వేస్తుంది వీడియోస్లో. ఏమంటారంటే సార్ చాలా చిన్నదంటారు. డాక్టర్ ఇంజెక్షన్ చేసినప్పుడు మీకు కాటన్ తీసుకొని వాటర్లో ముంచి రాసి చేస్తాడు. డాక్టర్ ఏమంటాడు, పెద్ద ఆపరేషన్ కూడా పేషెంట్తో డాక్టర్ ఏమని చెప్తాడు, అరే హాఫ్ అన్ అవర్ బ్లడ్ కూడా రాకుండా ఆపరేషన్ అవుతుంది ఎక్కడైనా? డాక్టర్ డ్యూటీ అది. యాజ్ ఏ ట్రైనర్ నా డ్యూటీ. ఎందుకంటే మీరందరూ అప్కమింగ్ లీడర్స్. మీరు ఒకసారి ట్యూన్ అయితే డెఫినెట్లీ విల్ బికమ్ ఎ లీడర్. మిమ్మల్ని ట్యూన్ చేయడానికి మేమందరూ వాడే భాష ఏంటంటే ఈజీ నాన్న, ఏమీ లేదురా నాన్న అని చెప్తాం. బట్ డిపెండ్స్, బిలీవ్ యువర్ టెక్నాలజీ. ఫ్యూచర్ ఏంటనేది అర్థం చేసుకోండి వర్డ్తో పాటు. సో దట్ ఈస్ ద పాయింట్. థర్డ్ వన్, ఎంఎల్ టైప్స్ ఉంటాయి, రిగ్రెషన్, క్లాసిఫికేషన్. రిగ్రెషన్ అంటే ఏంటి? కంటిన్యూస్ న్యూమరికల్ అవుట్పుట్. దీనికి ప్రపంచంలో వాడే బెస్ట్ పదం ఏంటంటే హౌస్ ప్రైజ్ ప్రొడక్షన్. అంటే ఎప్పుడు హౌస్ ప్రైజ్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది? న్యూమరికల్ వాల్యూస్ అవుట్పుట్, ఫైనల్గా రేట్ ఎంత? 1 crore, 1.5 crores, ఆర్ 2 crores, ఆర్ 5 crores, ఆర్ 10 crores. ఇదే వస్తుంది బయటికి అన్నమాట, అది మించి ఏమి రాదు. అది రిగ్రెషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్. క్లాసిఫికేషన్ అంటాం, ఎస్ ఆర్ నో. అండ్ మీన్స్ వాట్? ఎస్ డయాబెటిక్, నో డయాబెటిక్, ఆర్ ఎస్ నో మేబీ, ఆర్ ఎస్ నో మేబీ నాట్ షూర్. సో లైక్ దిస్ రిజల్ట్స్ విల్ కమ్. అంతా కూడా సూపర్వైజర్లోకి వస్తుంది. వెన్ యూ కమ్ టు అన్సూపర్వైజ్డ్, again we are having 2 types. One is dimensionality reduction, another one is clustering. Again dimensionality lo మనకి మళ్ళీ 6 to 8 types ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్, హౌ టు రెడ్యూస్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ఫ్రమ్ డేటా సెట్. కొంచెం ఎంఎల్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, లేని వాళ్ళు నో ప్రాబ్లం. వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద క్వాలిటీ థాట్ ప్రాక్టికల్లీ విత్ లైవ్ డేటా సెట్స్. With live data sets, you are the person going to learn perfectly subject. Come and sit our master classes. Try to learn live data sets, how to try. After that, we are coming to clustering. Clustering ante grouping the data. Again, clustering classified into 5 to 6 types. ఇది మిషన్ లెర్నింగ్ యొక్క చిన్న రూపం, విశ్వరూపం కాదు.
ఇది కృష్ణుడి కంటే పెద్ద విశ్వరూపం ఇది. ఎందుకంటే ఏం చెప్పాను మీకు, మిషన్ లెర్నింగ్ ఈజ్ ఎ బుల్లెట్ ఇన్ ఏఐ ఇఫ్ ఏఐ ఈజ్ ఎ గన్. ఓకే. సో అక్కడికి 3 స్టెప్స్ అయిపోయాయి. 4th వన్ మనకు చాలా ఇంపార్టెంట్, ఈడిఏ, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలసిస్. వర్డింగ్ కరెక్ట్గా విన్నారు మీరు, ఎక్స్ప్లోరేటరీ. దట్ మీనింగ్ ఈజ్ వాట్, మీరు డిస్కవర్ చేయాలి, డేటాలో వెతకాలి, పట్టాలి ప్యాటర్న్స్ని. అనాలసిస్ అంటే అనలైజింగ్ ద డేటా బై యూజింగ్ డిఫరెంట్ టూల్స్. మళ్ళీ ఈడీలోకి వస్తే 6 to 7 ఇటరేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ నా దగ్గర ట్రైన్ అయిన స్టూడెంట్స్ చూసినా, ఆల్రెడీ మీరు డేటా సైన్స్ నేర్చుకుని చూసినా, ఆల్రెడీ ఎంఎల్ ఇంజనీరింగ్ మీరు చదువుతున్నా, ఈ స్టెప్స్ మీకు ఎంత వినసొంపుగా ఉంటాయంటే చాలా. కానీ కొత్త వాళ్ళు చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది. భయం ఏమీ లేదు, ఈజీ, సింపుల్, ట్రస్ట్ మీ. రేపు నీకు గ్రేట్ శాలరీ కావాలి, సమాజంలో నీకు గుర్తింపు కావాలి, టుడే ఫీల్ పెయిన్, టుమారో యూ విల్ గెట్ గెయిన్. పర్ఫెక్ట్. Otherwise there is no scope. So I made very clearly you people required here EDA process. EDA లో ఫస్ట్ ఇటరేషన్ డేటా క్లీనింగ్ మెకానిజం. డేటా మనకి ఇప్పుడు మీకు ఫుడ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, సో మా మేడంకి ఏదో నేను తెచ్చిస్తే అది మళ్ళీ నాకు ప్లేట్లో పెట్టేవారు. దానికి 1, 2, 3, 4, 5 hours మనం టైం ఇస్తే దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే, ఇన్ అ ఈటబుల్ వే. అంటే ఈడియూలో అన్ని స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ క్లీనింగ్ ద డేటా. సెకండ్ వన్ విజువలైజింగ్ ద డేటా. థర్డ్ వన్ ఫీచర్ ఇంజనీరింగ్, ఫీచర్ స్కేలింగ్. ఇట్లన్నిటి గురించి మాట్లాడాలని ఉంది నాకు, కానీ వీడియో టైం ఎక్కడ పెరిగిపోతుంది స్టూడెంట్స్ కి ఇన్ని ఉంటాయా దీంట్లో అని చెప్పేసి. మీరు ఆల్రెడీ విశ్వరూపం అన్నారు, కానీ విశ్వరూపం చూపించారు. కానీ అందరూ ఒకళ్ళు చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎంఎల్ ఇంజనీర్ జాబ్ వచ్చిందమ్మా కదా, ఎంత జాబ్ చేస్తారు మీరు? అందులో 0.0001% మీరు చేస్తారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్లో నేను వర్క్ చేస్తున్నాను అంటే మైక్రోసాఫ్ట్ నాదా? మైక్రోసాఫ్ట్లో 200 ప్రాజెక్టులు జరుగుతున్నాయి. 200 ప్రాజెక్టులో నేను ఒక ప్రాజెక్ట్లో, ఆ ప్రాజెక్ట్లో ఒక మాడ్యూల్లో, ఆ మాడ్యూల్లో చిన్న టాస్క్లో నా పని. అలా అర్థం చేసుకున్నప్పుడు మాత్రం మీకు రియాలిటీ కనిపిస్తుంది. ఎంఎల్ ఇంజనీర్ మీరు చదువుతారు కానీ అంతలో వచ్చారు, కానీ నాలెడ్జ్ కావాలి. సో యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఏ సింపుల్ రోల్. సో మిమ్మల్ని ఎంఎల్ ఇంజనీర్గా వేసినప్పుడు వాడు ఏం చేస్తాడు? టెస్టింగ్లో వేయచ్చు, ట్రైనింగ్లో వేయచ్చు, లేదా ఒక మోడల్లో మీరు డేటా చెకింగ్లో వేయచ్చు. సో ఈడిఏ ప్రాసెస్ అనేది ఒక లెవెల్ అప్ అక్కడ. సో ఇక్కడ చాలా స్టెప్స్ ఉంటాయి. విజువలైజేషన్ మీకు చెప్పాను, ఫీచర్ ఇంజనీరింగ్ అన్నాను, ఫీచర్ స్కేలింగ్ అన్నాను. ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు మోడల్ సెలెక్షన్, దెన్ మోడల్ మెట్రిక్స్, అంటే మెట్రిక్స్ మోడల్ ఎవాల్యుయేషన్ అంటాం మనం. ఈ విధంగా స్టెప్స్ ఉంటాయి. ఇక లాస్ట్ ఫైనల్ బట్ నెవర్ లీస్ట్, దట్ ఈస్ కాల్డ్ పోర్ట్ఫోలియో. మనం క్యాగల్ అనే డేటా సెట్స్ కానీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, కొన్ని మనకు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ డేటా సెట్స్ మనకి ఫ్రీగా దొరుకుతాయి. ఆ డేటా సెట్స్ మనం నేర్చుకుంటాం, మోడల్ బిల్డింగ్ నేర్చుకుంటాము. ఏమైతే మనం నేర్చుకున్నామో మనం ప్రజెంట్ చేయగలగాలి. ఇన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆర్ గిట్హబ్, బిట్బకెట్, లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. సో దిస్ ఈస్ ద కంప్లీట్ పిక్చర్ అబౌట్ టు బికమ్ 5 major steps for machine learning engineer. బట్ అన్డౌటెడ్లీ మీ గోల్ కనుక మంచి ప్యాకేజ్, ఫ్యూచర్ బాగోవాలి, నేను ఏఐని శాసించాలి అనుకుంటే ఎంఎల్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ విచ్ ఈజ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. ట్రైన్, గ్రాబ్, గెట్ ఏ గ్రేట్ ఫ్యూచర్. డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. వెల్కమ్. సో చూసారు కదా, దట్స్ అబౌట్ మెషిన్ లెర్నింగ్, ఎంఎల్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. టు కాల్ అండ్ ఆల్సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి మీ క్వైరీస్ ఏమైనా ఉన్నా రిక్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.